హాయ్ అండి. ఈవేళ మేము షణ్ముఖపీఠానికి అయితే వచ్చాం. షణ్ముఖపీఠంలో శ్రీ చక్ర సమేత శ్రీ వల్లీ దేవసేన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సన్నిధండి. గుళ్ళో మన రాజమండ్రికి ఒక 5 కిలోమీటర్ల దూరంలో కొంతమూరు గ్రామంలో అయితే ఉంది. శ్రీ జొన్నలగడ్డ వీర్రాజు గారు అంటే స్కంద స్వామి గృహ నిర్మాణం కొరకు తమ స్వస్థలంలో శంకుస్థాపన చేయగా ఆ ప్రదేశంలో శ్వేతనాగు తిరుగుతూ ఉండడం, ఆ శ్వేతనాగు దేవతా స్వరూపం కదండి, పురాణాల్లో ప్రస్తావించబడింది. అందుకే ఆలయ నిర్మాణం గురించి కనపడుతున్నప్పుడు కొంతమంది పండితులను అయితే సంప్రదించారట ఆయన. అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణం చేపట్టవలసిందిగా సూచించారట వాళ్ళు. ఆ విధంగా 2013 సంవత్సరంలో ఫిబ్రవరి 14వ తారీఖునైతే ఈ శంకుస్థాపన అయితే చేయటం జరిగిందండి. ప్రతిష్ట సమయంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఏ రూపంలో ప్రతిష్ట చేయాలి అని అనుకోగా శ్రీ వీర్రాజు గారికి స్వప్నంలోనూ దర్శనమైన బాలస్వరూపం చేతిలో కర్రతో గోచి కట్టుకొని సాక్షాత్తు శ్రీ పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా భావించి దండ ఆయుధపాణి అయినటువంటి ఆ దివ్య మంగళ స్వరూపాన్ని ప్రతిష్ట చేయడం జరిగింది. అక్కడ అంటే గురువులు సృజించారట ఆ విధంగా. ఇందులో ఇక్కడ మన ఈ గుళ్ళోనండి స్వామివారి సన్నిధిలో పరివార దేవతల ప్రతిష్ట కూడా జరిగిందండో. ధ్వజస్తంభ ప్రతిష్ట, మానసాదేవి మరియు రాహుకేతుల ప్రతిష్ట, బ్రహ్మ సరస్వతీ దేవతల ప్రతిష్ట, లక్ష్మీ హయంగిరువుల ప్రతిష్ట, రాధాకృష్ణుల ప్రతిష్ట, నవగ్రహ దేవతల ప్రతిష్ట. ఇదండి నిజంగాను మనకి పుత్ర సంతానం కోసం కూడా ఈ గుడికి వెళ్ళి మనం దండం పెట్టుకుంటే తప్పకుండా కోరిన కోరికలు నెరవేరుతాయటండి. ప్రతి మంగళవారం అయితే 4 సార్లు స్వామివారికి మనం అంటే కొంచెం టైం 6:30కి 5:30 దగ్గర నుంచి అభిషేకాలు అయితే మొదలైతే 5:30 టు 7:30 దాకా ఒకటి, 8:30 ఒకటి, 9:30 దాకా ఇలా మంగళవారం నాడు అయితే 4 సార్లు అభిషేకాలండి. నిజంగా వెళ్ళి తీరవలసిందేనండి. మనం ఒక్కసారి ఈ గుడి దర్శనం చేసుకోవాలి. డిస్క్రిప్షన్లో అడ్రస్ పెడతానండి.